బ్రేకింగ్ లో చూస్తున్న మసిఫాబాద్ పట్టణంలోని జన్కాపూర్ రైతు వేదికలో నూతన రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవల్ లక్ష్మి కాంగ్రెస్ నాయకుడు శ్యామ్ నాయక్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ పై ఎమ్మెల్యే లక్ష్మి వాటర్ బాటిల్స్ విసిరేశారు. అధికారిక కార్యక్రమాల్లో డిస్టర్బ్ చేయొద్దని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వాటర్ బాటిల్స్ విసరడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఇరు వర్గాలను పోలీసులు అధికారులు శాంతింపజేశారు. ప్రభుత్వం చేపట్టినటువంటి రేషన్ కార్డ్స్ మరి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి సామ్నాయ గారు ఆయన ఏమంటున్నాడు, మొన్న కూడా ప్రతి మండలికి ఇచ్చిన తర్వాత అధికారులు ఇచ్చిన తర్వాత ఈయన వచ్చేసి కార్డులు మళ్ళీ గుంజుకొని అందరి దగ్గర ఫోటోలు తీసుకొని ఈయన చేతుల మీద ఇచ్చుకొని అధికార ప్రోగ్రాంలో వచ్చేసి ఇచ్చేసి ఆయన చేసే కార్యక్రమం ఆయన చేస్తున్నాడు. మేమెవడో కూడా పట్టించుకుంటలేము. కానీ ఈరోజు మేము మాట్లాడుతున్నాం. ఆ రోజు ఏవైతే మేనిఫెస్టోలో చెప్పారు, ఇప్పుడు అధికారులతో ఏం చెప్పిస్తున్నారు? జేసీ గారు ఏమన్నావు, గత ప్రభుత్వం ఇవ్వలేదు మరి చాలా రోజుల నుంచి ఇస్తున్నారు ఇప్పుడు అని చెప్పేసి మేమన్నాం. గత ప్రభుత్వం కూడా ఇచ్చింది, ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళ మేనిఫెస్టో పెట్టారు కాబట్టి కాంగ్రెస్ మేనిఫెస్టోలో రేషన్ కార్డు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు అవి ఇస్తామన్నారు కాబట్టి మరి ఇస్తున్నారు. దాంట్లో తప్పేముంది? వాళ్ళు చెప్పినాయి కదా మాటలు, అవి హామీలు ఇచ్చినాయి కదా. మరి దాదాపు ఒక 100 హామీలు ఉన్నాయి. 100 హామీలలో మరి ఒక్క రేషన్ కార్డు ఇవ్వగానే కాదు కదా. మేము ఎవరేమంటలేము. ఇక్కడ వచ్చి రౌడీ రిజన్ గా చేస్తున్నాడు వాడు. వాళ్ళు పెళ్ళాము 10 సంవత్సరాలు 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నది బీఆర్ఎస్ పార్టీలో. ఇవాళ కేసీఆర్ గారిని ఇష్టపచ్చినట్టు తిడుతుంది. వీడు వచ్చేసి ఎక్కడంటే అక్కడ చెల్లమ్మని మా మీద పెత్తనం చేస్తున్నాడు. నువ్వెవరు అంటున్నాడు నన్ను. ఒక ఎమ్మెల్యేని పట్టుకొని నువ్వెవడు ఇక్కడ ఇవ్వడానికి అంటే మరి ఏంటిది అన్నట్టు చెప్పండి. బ్రేకింగ్ లో చూస్తూ ఉన్నాం. మసిఫాబాద్ పట్టణంలోని జన్కాపూర్ రైతు వేదికలో నూతన రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవల్ లక్ష్మి కాంగ్రెస్ నాయకుడు శ్యామ్ నాయక్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ పై ఎమ్మెల్యే లక్ష్మి వాటర్ బాటిల్స్ విసిరేశారు. ఇక లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ అరుణ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. అరుణ్, యాక్చువల్గా జరిగింది ఏమిటి? ఎందుకంత ఆవేశపడాల్సి వచ్చింది కోవలక్ష్మి? ప్రస్తుతం పరిస్థితి ఏమిటి? మన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ముఖ్యంగా కూడా ఏదైతే ప్రభుత్వం చేపట్టిన నూతన రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించినటువంటి కార్యక్రమం ఆసిఫాబాద్ జిల్లాలోని జనకాపూర్ రైతు వేదికలో జరుగుతున్నా కూడా అక్కడ ఒక్కసారిగా కూడా వాతావరణం అంతా వేడెక్కినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఆసిఫాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ ఇన్ఛార్జి శ్యామ్ నాయక్ మధ్య, అదేవిధంగా కూడా ఎమ్మెల్యే కోవలక్ష్మి మధ్య కూడా వాగ్వివాదం చోటు చేస్తున్నది. ఆ కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారము ఆహ్వానం లేకుండా కూడా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శ్యామ్ నాయక్ అయితే ఆ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అతను ప్రసంగిస్తూ కూడా ఏదైతే ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ కూడా కేసీఆర్ ను కూడా కొంచెం దుర్భాషలాడినట్టు కూడా అక్కడ మనకున్నటువంటి సమాచారం. ముఖ్యంగా కేసీఆర్ ను తప్పుపడుతూ కూడా గత 10 సంవత్సరాలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు కానీ కేసీఆర్ ను కూడా కొంత అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అక్కడ ఉన్నటువంటి కోవలక్ష్మి కూడా వాదించేటువంటి ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య కూడా తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగినా కూడా ఆవేశానికి లోనైనటువంటి కోవలక్ష్మి కూడా తన చేతిలో ఉన్నటువంటి వాటర్ బాటిల్స్ తో కూడా ఏదైతే శ్యామ్ నాయక్ పై కూడా విసరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి అధికారులు, అదేవిధంగా కూడా అధికారులు, పోలీసులు కూడా వాళ్ళిద్దరిని కూడా సంజాయించేటువంటి ప్రయత్నం చేసింది. కానీ ఏ కార్యక్రమాల్లో కూడా ప్రోటోకాల్ లేకుండా కూడా శ్యామ్ నాయక్ కూడా కార్యక్రమాలకు హాజరవుతూ కూడా బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ నాయకులను, ముఖ్యంగా కేటీఆర్ ను కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని కూడా కోవలక్ష్మి అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నది. అసలు ప్రోటోకాల్ లేనటువంటి కార్యక్రమానికి ఎట్లా వస్తాడంటూ కూడా ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఏదైతే బీఆర్ఎస్ హాయంలో కూడా శ్యామ్ నాయక్ భార్య కూడా ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే కూడా రేఖా నాయక్ కూడా పనిచేసింది. అప్పుడు కూడా కేసీఆర్ అయితే మా కుటుంబానికి కూడా భిక్ష పెట్టి కూడా ఎమ్మెల్యేని కూడా 2 సార్లు మీ రేఖా నాయక్ ఎమ్మెల్యే చేసినా కూడా ఇవాళ విశ్వాసం లేనటువంటి వ్యక్తిగా వ్యాఖ్యలు చేస్తున్న కేసీఆర్ కుటుంబం మీద, కేసీఆర్ పైన అంటూ కూడా కోవలక్ష్మి అయితే శ్యామ్ నాయక్ పై ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది. ఇరు వర్గాలను కూడా అక్కడ ఉన్నటువంటి ఇరు వర్గాలను కూడా పోలీసులు అయితే సద్దుమణిగించే ప్రయత్నం చేసి ఎటువారినట్టు పంపించడం జరిగింది. ముఖ్యంగా ఏదేమైనప్పుడు కూడా కోవలక్ష్మి కూడా ఏదైతే కాంగ్రెస్ నాయకుడు శ్యామ్ నాయక్ పై బాతులు ఇసరడం కావచ్చు, అదేవిధంగా కూడా
శ్యామ్ నాయక్ కూడా కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది రమణ. ఓకే, థ్యాంక్ యూ అరుణ్. బయటకు చేసుకొని వద్దంటలేము, పెద్ద బిల్డప్ చేస్తున్నారు.